హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ బియ్యపు రవ్వ వడియాలు అయితే చూపించబోతున్నానండి. మరి సమ్మర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ సీజన్ అయితే వడియాలకి పచ్చళ్ళకి ఎంతో ఫేమస్ కదా. మరి దానికోసం అయితే నేను జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అలానే సగ్గుబియ్యం తీసుకున్నాను. స్టవ్ మీద ఒక పాత్ర అయితే పెట్టుకున్నాము. దీంతో అయితే 4 చెంబులు వాటర్ అయితే వేసుకుందామండి. ఎసరు రానివ్వాలి. సగ్గుబియ్యంలో వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము. సేమ్ అదే చెంబులో హాఫ్ అయితే తీసుకున్నామండి. హాఫ్ బియ్యపు రవ్వ. ఇప్పుడు ఈ రవ్వని సోక్ చేసుకోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి. సగ్గుబియ్యం కుక్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఇప్పుడే వేసేసుకుందామండి. కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిరపకాయలను అయితే మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఎసరు అయితే వచ్చేసింది. సోక్ చేసుకున్న బియ్యపు రవ్వ అయితే వేసుకోవాలి. కలుపుకోవాలండి. ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసేసాము. కొంచెం వాటర్ కలిపి వేసుకోవచ్చండి చిక్కగా ఉంటే. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇంకా రవ్వనైతే కుక్ చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా ఏర్పడకుండా కలుపుకుంటూనే ఉండాలండి. ఇదిగోండి, ఇదైతే కుక్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే కొంచెం చిక్కబడిద్దండి. ఇంక వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఈ రకంగా అన్నిటిని అయితే వేసేసామండి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఒక శారీ అయితే వచ్చింది మాకు.